చంద్రకాంతం, ఏం చేస్తున్నా? ఏం కూర వండావు? సూర్యకాంతం, గోంగూర చికెన్ వండాను. సరే కానీ పక్కింటి పంకజం పిన్నిని చూసావు? నిన్న ఫంక్షన్కి ఎన్ని నగలు పెట్టుకుందో, ఎంత స్టైల్ పోతుందో. సూర్యకాంతం, ఈ డబ్బున్న వాళ్ళు ఎంత పొగరుగా ఉంటారో తెలుసా? అవును చంద్రకాంతం, ఆ పంకజం వాళ్ళ ఆయన అదేదో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడంట. ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడో తెలుసా? అవును సూర్యకాంతం, ఎన్ని డబ్బులున్నా ఎంత బంగారం పెట్టుకున్నా పంకజం ఏం అందంగా ఉంటుంది నాకంటేను. ఆ బంగారం, కార్లు, బంగ్లాలు మనకుంటేనా అంతకంటే ఎక్కువ అందంగా ఉంటాం. సరే గాని మనకి బడ్జెట్ సమావేశాలు జరిగాయి, చూసావా? చూసానమ్మా. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళు తన్నుకుని చావడం తప్ప మనకి ఎవ్వరూ ఏ పని చేయరు. సీఎం గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని అందరే. వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటేనా చాలా బాగుంటుంది. మనలాంటి వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు తమ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారమ్మా. అవును సూర్యకాంతం, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మనుషులను వాడుకుంటారు. ఈ నాయకులు వాగ్దానం చేయడం, ఎలక్షన్లు అయిన తర్వాత అన్ని మర్చిపోవడం మామూలేగా. అమ్మో, ఏంటి పక్షుల శబ్దం ఇంతగా ప్రవర్తిస్తున్నాయి ఈరోజు? పద వెళ్ళిపోదాం పద. అరే యాంకా ఎక్కడ చచ్చావురా? అయ్యా సెట్ గారు ఏంటో చెప్పండి సెట్ గారు. అరే, ఈ మధ్య వడ్డీలు పెంచి చాలా రోజులైందిరా. అయ్యా మొన్ననే కదా 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచారు. నాకు సరి సంఖ్య వచ్చి రావడం లేదురా, అందుకే బేస్ సంఖ్య వచ్చేలా చేద్దాం అనుకుంటున్నాను రా. అయ్యా 12 తర్వాత బేస్ సంఖ్య అంటే 13 కదయ్యా. ఒరేయ్, నాకు సలహాలు ఇవ్వడం మానేసి నీ పని చూసుకోరా. నేను ఏ పని చేసినా సంపూర్ణంగా చేయాలనుకుంటాను, అందుకే రౌండ్ ఫిగర్గా 15 రూపాయలు చేసేద్దాం అనుకుంటున్నాను రా. 7 సార్లు ఎర్రదవా వడ్డీ రేట్లు పెంచుతున్నాను చెప్పలేక వెదవసోది చెబుతున్నావు ఏంట్రా మనసులో తిట్టుకుంటున్నావు? అయ్యో లేదయ్యా, మీ గొప్పతనానికి పరవశించిపోతున్నాను. సరే గాని మీ పిల్లల ఫీజులు డబ్బులు కట్టాలి, కావాలన్నావు కదరా, తీసుకోవేంటి? అదే అయ్యా, మీరు వడ్డీ రేట్లు పెంచేశారని ఆలోచిస్తున్నానయ్యా. ఒరేయ్, నా గురించి ఏమనుకుంటున్నావురా? నేను మరి అంత చెడ్డోండి కాదురా, అందరిలా కాదురా. నీకు అంతే ఎందుకు వేస్తాను రా. నా దగ్గర నువ్వు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. 25 అరే, నీకు 25 సంవత్సరాలు పనిచేసినందుకు గాను 25 పైసలు తగ్గించి 14 రూపాయలు 75 పైసలకి ఇచ్చేస్తాను రా. ఏంటి 25 పైసలు తగ్గించేస్తారా? అమ్మ బాబాయ్ నా జీవితం ధన్యమైపోయింది. ఎంత గొప్ప మనసు ఏమిదే. సరేలేరా, ఏదో నీ అభిమానం. పద, ఆ పరందామయ్య వడ్డీ ఇవ్వడం లేదు, వసూలు చేద్దాం పద. పరందాం గారు సెట్ గారు వస్తున్నారు. సెట్ గారు అయ్యా దండాలయ్యా. ఎరా పరందామయ్య, పంట బాగానే ఉంది, ఏడు చూసినా పచ్చగా ఉంది. నువ్వేమో అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టట్లేదు, ఏంటి సంగతి? అయ్యా, పంట బాగా పచ్చగా ఉన్నా కింద రావాల్సిన వేరుశనక్కాయలు రాలేదయ్యా. పెట్టిన పెట్టుబడి మొత్తం గంగలో కలిసిపోయింది. నీ పంట సంగతి నాకు అనవసరరా, నాకు నా డబ్బులు కావాలి, అసలు వడ్డీ మొత్తం కావాలి, ఇప్పుడే కావాలి. నీ పొలం కైతలు ఇటు పట్టరా. అయ్యో వద్దయ్యా, నాకు ఆధారం అది ఒక్కటే అయ్యా. వద్దయ్యా అయ్యో. ఏంట్రా ఎప్పుడు లేనట్టు ఆకాశం అలా భయపెడుతుంది? సరే పద, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం పద. రమేష్, సురేష్ ఇద్దరు పాత మిత్రులు ఈరోజు కలుసుకుంటున్నారు. ఒరే సురేష్, ఎలా ఉన్నారా? పట్నం నుంచి ఎప్పుడు వచ్చావురా? చాలా కాలం తర్వాత వచ్చావురా. నేను బాగానే ఉన్నాను రమేష్, నిన్ననే వచ్చాను పట్నం నుంచి, 4 రోజులు ఉండి వెళ్దామని. నువ్వేం చేస్తున్నావురా? నాకేంట్రా, దర్జాగా ఉన్నాను. మొన్నటిదాకా వ్యవసాయం చేశా, కలిసి రావడం లేదని వదిలేశాను. అవునరా, నా సంగతి తర్వాత కానీ నువ్వు పట్నంలో ఏం చేస్తున్నావురా? నేను ఒక పెద్ద ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను రా. ఓ, పెద్ద ఉద్యోగమే. ఇంతకీ జీతం ఎంత ఉంటుందో? కట్టింగ్స్ అని పోను నెలకు 1 లక్ష రూపాయలు వస్తారా. ఏంటి, నెలకు 1 లక్ష రూపాయలా? అవును రమేష్, దేవుడు నేను పడిన కష్టాన్ని చూశాడు, నన్ను దీవించాడు. మనం ఇద్దరం ఈ రచ్చబండ దగ్గర ఆడుకునే వాళ్ళం. నువ్వేమో ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి మరీ ఆటలకు వెళ్ళిపోయేవాడివి. ఒరే,
ఏంట్రా నన్ను ఎప్పుడుస్తున్నావు ఏంటి? నువ్వేమో పెద్ద కష్టపడ్డోడివి, భక్తిపరుడివి, బాగా పైకొచ్చావు. నేనేమో స్కూల్ ఎగ్గొట్టి ఇలా అయిపోయానంటావా? అరే రమేష్, నేను నిన్ను అలా అనటం లేదురా. మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా బాధపడేవారు కదా నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదని. అంటే మా అమ్మ నాన్నలు నన్ను బాగా పెంచలేదంటావు, గాలి వదిలేశారంటావు. అయ్యో, నేను అలా అనటం లేదురా. ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నువ్వు కూడా నాలాగే స్కూల్కి రెగ్యులర్గా వస్తే నువ్వు కూడా నా పొజిషన్లో ఉండేవాడివి కదా అని అంటున్నాను రా. అంటే నేను ఇప్పుడు అనాకారలాగా పైసా పనికిరాని సన్నాసిలాగా ఉన్నాను ఉద్దేశం? అరే, నీకు కోపం ఇంకా తగ్గలేదురా. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే, ఒకటంటే ఒకటి అర్థం అవుతుంది. నీ కోపంతోనే పక్కింటి పంతులు గారిని కూడా కొట్టావు. ఎందుకురా నీకు అంత కోపం? నువ్వు బాగుంటే నాకు కూడా ఇష్టం కదరా. ఏంట్రా నాకు నీతులు చెప్తావా? అయ్యా నీ కోపం ఎక్కువ అంటావా? నా కోపం వల్ల నేను నాశనం అయిపోయానంటావా? అమ్మో అమ్మో, రక్తం 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 రక్తం. తీర్పు తీర్చే రోజు రానే వచ్చింది. యేసయ్య ఆ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. యెహోషువ 24:27లో చెప్పినట్లు రాయి మన మీద సాక్షిగా ఉండునన్నట్లు రాయి నేరారోపణ చేస్తుంది. దేవాది దేవునికి వందనాలు. అయ్యా, ఈ స్త్రీలిద్దరూ అధికారులను మరియు ఐశ్వర్యవంతులను దూషించారు. అమ్మో అమ్మో, మా మీద ఇన్ని నిందలా? మేమే పాపం ఎరగం. మేము పరిపాలించేవారిని కానీ ఐశ్వర్యవంతులు కానీ తిట్టలేదు. మేం తిట్టినట్లు ఏదైనా సాక్షి ఉంటే చూపించండి. నేను సాక్ష్యం చెప్తాను, నేను సాక్ష్యం చెప్తాను, నేను సాక్ష్యం చెప్తాను. ఈ స్త్రీలిద్దరూ రాజులను ఐశ్వర్యవంతులను దూషించారు. మేము సాక్ష్యం చెప్తాం. ఏంటి, పక్షులు సాక్ష్యం చెబుతాయా? అవును. ప్రసంగి 10:20 ప్రకారం నీ మనస్సునందైనను రాజులను శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. అనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలగలది సంగతి తెలుపును అనే వాక్యం మీకు తెలియదా? అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, ఎవరూ మా మాట వినటం లేదనుకున్నాం, కానీ పక్షులు కూడా మాటలకు లోబడి మా మీద సాక్ష్యం చెప్తాయని ఇప్పుడే తెలుసుకున్నామయ్యా. ఇంకెప్పుడు తప్పు చేయమయ్యా. అయ్యా, ఈయన పేరు వడ్డీ కాసుల సేటు గారు. ఈయన అధిక వడ్డీ వసూలు చేస్తూ అందరినీ ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓయమ్మో, ఎంత నిందేశారు నా మీద? ఏరా ఇంకా ఎక్కడున్నారా? సమయానికి ఈడు కూడా లేడు. నేను ఎంత మంచోడినో, ఎంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చానో చెప్పడానికి. అయినా నేను అందరికీ ఇబ్బంది పెడతానని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా? నేను సాక్ష్యం చెప్తాను, నేనున్నాను. అయ్యో ఓయమ్మో, ఎవరమ్మా నువ్వు? నేను దూలాన్ని. ఏంటి, దూలం కూడా సాక్ష్యం చెప్తుందా? అవును. హబక్కుకు 2:11 ప్రకారం గోడలోని రాళ్లు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని వాక్యం తెలియదా? ఇది అన్యాయం. దూలం చెప్పే సాక్ష్యంతో నన్ను దోషం చేయడం సరికాదు. ఇంకా ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి. అయ్యో, నేను సాక్ష్యం చెప్తాను. ఆకాశంలో నుంచి నేను సాక్ష్యం చెప్తాను. అమ్మో, ఇదేం సాక్ష్యం? ఎవరు నువ్వు? నేను ఆకాశాన్ని. ఈ సేటు గారు అధిక వడ్డీతో అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటి, ఆకాశం సాక్ష్యమా? అవును. యోబు 20:27 ప్రకారం ఆకాశము వారి దోషములను బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. ఈ వాక్యం ఎప్పుడు చదవలేదా? అమ్మో అమ్మో, నేను వేసే దొంగ లెక్కలకు దూలం సాక్ష్యం చెబుతుంది. నేను అందరినీ ఇబ్బంది పెడితే ఆకాశం భూమి సాక్ష్యం చెప్తున్నాయి. నన్ను ఎవరూ చూడలేదు అనుకున్నా, కానీ ఆకాశం భూమి దూలాలు కూడా చూస్తున్నాయి అనుకోలేదు. నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, ఈ రమేష్ కోపంతో తన బాల్యమిత్రుడు ఎంతో మంచి భయభక్తులు కలిగి స్వయం కృషితో నిలబడిన సురేష్ను అన్యాయంగా చంపేశాడు. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎత్తొస్తా చెప్పాగా. వాళ్ళకంటే ఆకాశం భూమి పక్షులు దూలాలు సాక్షి ఉన్నాయి. నేను తప్పు చేసినట్లు ఒక్క సాక్ష్యం చూపించు. నేను చెప్తాను. నేనున్నాను. సాక్ష్యం చెప్పడానికి. ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? అసలు కనిపించలేదే. నేను నీ కాళ్ళ దగ్గర ఉన్న రక్తాన్ని. నువ్వు సురేష్ని ఇక్కడేగా కొట్టావు. అప్పుడు సురేష్ రక్తమైనా నేనే ఇక్కడ పడిపోయాను. ఏంటి, రక్తం సాక్ష్యం చెప్తుందా? అవును.
అది ఆదికాండము 4:10 ప్రకారం రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టుచున్నది అని నీకు తెలియదా? అయ్యా నన్ను క్షమించయ్యా ప్రభా, నన్ను క్షమించు ప్రభా. మీరు చేసే పాపములు, అపరాధములు, దోషములు ఎవరు చూడరు అనుకుంటున్నారు, కానీ ఆకాశము, భూమి, పక్షులు, రాళ్ళు, దూలాలు, చివరికి రక్తము కూడా సాక్ష్యమిస్తుంది. కాబట్టి అందరూ మీ మాటల్లోనే కానీ, మీ చేతల్లోనే కానీ, మీ చూపులనే కానీ, మీ నడకల్నే కానీ, పడకల్నే కానీ సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. తీర్పు దినమందు శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు. రచ్చబండ కార్యక్రమానికి వచ్చి ఎవరో తీర్పు తీర్చే స్థితిలో ఉండకూడదని కోరుకుంటున్నాము దీని ద్వారా.